కూర్చొని ఆ ప్రాంతంలో ఏం చేయబడుతుందంటే సమస్త ప్రజలందరూ వచ్చి తీర్పులోకి వస్తున్నారు. అయితే ఈ తీర్పులోకి వచ్చిన వారి జీవితాల్లో ఏం చేస్తున్నారంటే, ఒక గొల్లవాడు ఏ విధంగా వాటిలో మేకలను అవి గొర్రెలను వేరు చేస్తున్నాడో అదే విధంగా అన్యాయం చేయవాడు ఏం చేయబడుతున్నాడంటే నరకానికి వెళ్తున్నాడు. మనిషి చేసిన వాడేమో పరలోకానికి వెళ్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చివరి వచనంలో ఉంటున్న మాట ఏమిటంటే 46వ వచనం, వీరు నిత్య శిక్షకును అంతకు ముందున్న వారి జీవితాల్లో వారి స్థితి